సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఆమెన్. బహుధైర్యము అంటే చాలా ధైర్యాన్ని నీకు దేవాది దేవుడు పుట్టిస్తాడు అంటూ ఉన్నాడు. యెహోవా మీద మనం ఎప్పుడైతే, దేవాది దేవుని మీద ఎప్పుడైతే మనము భయము భక్తిని కనపరుస్తామో, హృదయంలోనూ హృదయములోనూ పైకి మనము దేవుని భక్తిని భయముని కలిగి ఉన్నట్లయితే ఈ లోకములో ఉన్నటిని మీద మనకు భయం ఉండదు. ఈ లోకములో ఎవరైనా బెదిరించినా అదిరించినా నిన్ను నాశనము చేయాలని ఆలోచనలు చేస్తున్నా తప్పక వారిని ధైర్యంగా ఎదుర్కొంటావు. దేనికి నీవు భయపడవు, జంకవు. మరి ఆ విధంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం భయపడిపోతాం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు, శారీరకంగా జబ్బులు రోగాలు వచ్చినప్పుడు మనం నాకేమైపోతుందోనని భయపడిపోతాం. కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే తప్పక నీవు బహుధైర్యంగా ఉంటావని, నీవు బహుధైర్యంగా దేవుడు నిన్ను ఆదరిస్తాడనే నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటావని నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పక నీకు ధైర్యాన్ని పుట్టిస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, నీ యందు భయభక్తులు కలిగి ఉండేవారిగా మమ్మల్ని చేయండి. బహుధైర్యాన్ని మాకు కలిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.